వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ మీషోలో ఆర్డర్స్ పడతాయి కదండి, అవి తీసుకెళ్ళడానికి వస్తారు కదా డెలివరీ వాళ్ళు. అట్లా కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయండి, ఎక్స్ప్రెస్ వీస్ అలాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా కంపెనీలు ఉంటాయి. అవి వచ్చేసి మనం ఆర్డర్ బాగానే ఇస్తాం, ప్యాకింగ్ చేసి ఇన్ టైంలో ఇచ్చేస్తాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి లేట్ అవుతుందండి, లేట్ చేస్తారు. అది ఈ పార్సిల్స్ చూడండి ఎన్ని తీసుకెళ్ళకుండా ఇచ్చేసారు. ఇప్పుడు లేబుల్ డౌన్లోడ్ చేసాం, కస్టమర్కి ఏమైంది మనం పంపించలేదనే ఫీలింగ్ వస్తుంది. కానీ వీళ్ళు లేట్ చేశారని తెలియదు కదండి. అలాగే మనకి రిటర్న్స్ వచ్చినా సరే కస్టమర్ దగ్గర నుంచి ఆర్టీఓలు వస్తాయి మనకి. వాళ్ళ ఇంట్లో లేకపోయినా తీసుకోకపోయినా ఆర్టీఓ రిటర్న్స్ వస్తాయి. ఆర్టీఓ రిటర్న్స్ వచ్చినా సరే వీళ్ళ దగ్గర లేట్ అయిపోద్ది. మనకి మన ప్రోడక్ట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర లేట్ అయ్యిద్ది. వీళ్ళు వారానికి వాళ్ళ ఇష్టం అండి, వారానికి 10 రోజులకి అట్లా తెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రిటర్న్స్ వచ్చినప్పుడు మనకు వెంటనే ఇస్తే మనకి యూజ్ అవుతుంది. కానీ ఇలా వారం 10 రోజులు అలా లేట్ చేస్తే యూజ్ అవ్వదు కదండి. అది ప్రోడక్ట్ పాడైపోద్ది. ఏదైనా ఇప్పుడు ఇయే పికిల్స్ అనుకోండి, పికిల్స్ ఆ కస్టమర్ దగ్గరికి ఇప్పుడు రాజస్థాన్ అట్లా కూడా చేసుకుంటారు. ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి 10 days పట్టిద్ది. అది మనం ప్యాక్ చేసి ఉంచుదాం. గాలాడుతూ ఉంటే పచ్చడైనా ఏదైనా బాగుంటుంది, కానీ గాలాడకపోతే పాడైపోతుంది కదా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి ఎంత టైం పట్టిద్ది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వారం 10 రోజులు వీళ్ళు రిటర్న్ అవడానికి మనకు ఒక 10 days పట్టిద్దండి. ఈ లోపల ఈ ప్రోడక్ట్ పాడైపోయి మనకైతే పనికిరాదు. పచ్చళ్ళ ఈ పారేసుకొని మళ్ళీ ప్రిపేర్. కానీ ఆర్డర్స్ అయితే బాగా పడతాయండి మీషోలో. మనం క్వాలిటీ బాగా ఇస్తే బాగా పడతాయి. ఒక్కొక్కసారి మనం ఇంత నీట్గా ప్యాక్ చేస్తాం కదండి, ఇంత నీట్గా ప్యాక్ చేసినా సరే వాళ్ళు విసిరేస్తూ ఉంటారు కదా. విసిరేస్తూ ఉంటే ప్యాకింగ్ ఆయిల్ ఒక్కొక్కటి అయితే ఆయిల్ లీకేజ్ అయింది. ఒక్కొక్క కస్టమర్ రిటర్న్స్ వస్తాయి. కస్టమర్ రిటర్న్స్ వచ్చి ఎలా వస్తాయంటే, ఒక కస్టమర్ అయితే పచ్చడి కట్ చేసేసి పీసులన్నీ తినేసి ఉత్త గోంగూర కస్టమర్ రిటర్న్ పంపించారు. గోంగూర చికెన్ చేస్తారు. నాకు బాగా గోంగూర చికెన్ వెళ్ళిపోద్దండి. చికెన్ పికిల్, నాన్ వెజ్ పికిల్సే వెళ్తాయి. వెజ్ పికిల్స్ కూడా వెళ్తాయి, కానీ నాన్ వెజ్ పికిల్స్ బాగా వెళ్తాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియా కదండి ఇది, అందుకని చెప్పేసి రాజస్థాను అటు సైడ్ కూడా వెళ్తాయి పికిల్స్. ఇవాళ అయితే పులిహోర గోంగూర వచ్చేసి రాజస్థాన్ అనుకుంటండి. ఒకళ్ళకి ఆన్లైన్లో పంపించాము. వాళ్ళు ఇలా బుక్ చేసుకొని మీషోలో అది కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి మాకు కాల్ చేస్తారు. థ్యాంక్ యూ కార్డ్ ఉంటుంది కదా, థ్యాంక్ యూ కార్డులో మా నెంబర్ ఇస్తాము. దానికి కాల్ చేసి తను బుక్ చేసుకున్నారు వెబ్సైట్లో బుక్ చేసుకుంటే, వెబ్సైట్ ఇస్తున్నాం కదండి, వెబ్సైట్లో బుక్ చేసుకుంటే కొరియర్ ఛార్జెస్ ఉండవు. మీకు ఆఫ్ చేసాము, మళ్ళీ కొరియర్ ఛార్జెస్ ఉండవండి. అలా పంపించాము ఆన్లైన్లో ప్యాక్ చేసేసి. ఇలానే ఉంటుందండి ప్యాకింగ్ అయితే, ఇలా ఉంటుంది. కాకపోతే ఈ మీషో కవర్ రాదు అంతేను. ప్యాకింగ్ ఎలా ఉంటుంది, మళ్ళీ కొరియర్ చేసే కవర్ వేరుగా ఉంటుంది. అది మా వారు ఆ కవర్లో పెట్టేస్తారు. నేనైతే మీషో వచ్చేసి చూపిస్తున్నాను. సేమ్ ప్యాకింగ్ ఇంతే ఉంటుంది, మొత్తం ఇలాగే ప్యాక్ చేసేస్తాం. కొరియర్ కవర్ వేరుగా ఉంటుంది. మీ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ అవన్నీ పెట్టేసి కొరియర్ చేసేస్తాం మీరు ఆర్డర్ పెట్టుకుంటే. కానీ ఇవాళ వచ్చేసి మరో చిన్న వ్యాపారం అండి ఇది. ఇట్లా రిటర్న్స్ వస్తాయి, ఇదిగానే మనకి ఆర్డర్స్ కూడా పడతాయి. రిటర్న్స్ ఎక్కువే వస్తాయి, ఆర్డర్స్ ఎక్కువే పడతాయి అండి. మనకి చక్కగా రేటింగ్ని బట్టి ఆర్డర్స్ పడతాయి. మనం పచ్చళ్ళకి మంచి రేటింగ్ వచ్చింది అనుకోండి, క్వాలిటీ ఇచ్చి అందరికీ నచ్చింది అనుకోండి, అది పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకో చిన్న వ్యాపారం అంటే ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న వ్యాపారం మరొకటండి, ఈ బట్టల వ్యాపారం. మనం ఒక టాప్ వచ్చేసి ఒకవేళ అప్పు అనుకోండి, ఒక 100 రూపీస్ చూసుకొని ఇచ్చేసేయచ్చు. లేదంటే స్పాట్ క్యాష్ ఇస్తే ఒక టాప్కి 50 వచ్చినా చాలు, ఇచ్చేసేయచ్చండి. మనకి 50 వచ్చినా ఒక టాప్ మీద బెటరే కదా. సెట్కి వచ్చేసి
4 టాప్స్ ఉంటాయి, 200 వస్తాయి. సెట్ అమ్మేస్తే మనకి డబ్బులు పడిపోతాయి కదా చేతిలో. అలా నేనైతే అప్పులు తక్కువ ఇచ్చేదానండి. కానీ అప్పులు ఇచ్చామంటే ఎక్కొట్టేస్తారు. ఏ కాడికి మనం డబ్బులు ఇచ్చి సేల్ చేసుకునేలా, డబ్బులు తీసుకొని సేల్ చేసుకునేలాగే ఉండాలి. అప్పులు మళ్ళీ ఇంటి దగ్గర అంటే అసలు ఏం బేరం ఆడతారనండి. బట్టల ఇలాంటి టాప్స్, శారీస్ కూడా సేల్ చేసేదాన్ని. ఇవి కూడా మీషోలో పెట్టానండి. నేను మామూలుగా సేల్ చేసేదాన్ని కదా, అలాంటి నేను మీషోలో కూడా ఇవే పెట్టాను. ఇవే పెడితే శారీస్ వచ్చేసి చెప్పాను, పోయిన వీడియోలో చెప్పానండి. శారీస్ మీషోలో పెడితే 2 చీరలు ఒక ఆవిడే బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని అది ఒక చీరని 2 ఆఫులుగా చేశారు. 2 చీరలు చేసుకున్నారు కదా, ఒక చీరని 2 సగాలుగా చేసి 2 ఆర్డర్లోనూ అదే చీర ఒక పీస్ ఒక ఆర్డర్లోనూ, ఒక పీస్ ఒక ఆర్డర్లో పెట్టి కస్టమర్ రిటర్న్ పెట్టారండి. ఆ చీర కూడా మీకు చూపిస్తాను కావాలంటే. సేమ్ ఇలాంటి చీరలే అండి. ఒకటేమో పింక్ కలర్ది, ఒకటేమో ఇది బుక్ చేసుకున్నారు. ఇది చేసుకొని ఇదిగోండి చూడండి. ఇది వచ్చేసి పళ్ళుకి వచ్చేసి ఎంత చీర 2.5 మీటర్ ఉంచారు. ఇదిగోండి 3 మీటర్స్ ఉంటుందేమో, నాకు తెలిసి 2.5 మీటర్సే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇదొక ముక్క, ఇదొక చీర బదులు పంపించారండి కస్టమర్ రిటర్న్. ఇదిగోండి ఇంకొక కస్టమర్ రిటర్న్. అదే కస్టమర్ ఇంకొకసారి పంపించారు కదా, ఇదిగోండి ఇదొకటి ఇట్లా పంపించారు. ఇది వచ్చేసి బ్లౌజ్ అను 3 మీటర్స్ ఇట్లా పంపించారు. ఒక చీర ఫుల్ చీర తీసేసుకొని మళ్ళీ 192 మాకు వచ్చేసి ఎంత 380 డబ్బులు పోతాయి. మళ్ళీ మా చీర పాడైపోయి ఇట్లాగే కస్టమర్ రిటర్న్స్ ఇలా వస్తున్నాయండి. అందుకని చెప్పేసి నేను మీషోలో తీసేసి నేను ఇంట్లోనే సేల్ చేసుకుంటున్నాను శారీస్. మనం పెట్టే తక్కువ రేట్ అయినా, తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్ అయినా సరే ఎందుకో అలా చేస్తాను. ఇంకా అసలు ఆర్డర్స్ పడినా కూడా చీరలు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేయట్లేదండి. తీసేసాం, అసలు మీషోలోనే తీసేసాం చీరలు. ఇలాంటివి అలా చేస్తుంటే ఇంకేం చేస్తామండి. మీకు ఒక చిన్న మాట అండి, మా ఈ హోమ్ మేడ్ పికిల్స్ అని చెప్పాను కదండి, మా హోమ్ మేడ్ పికిల్స్కి ఓన్గా వెబ్సైట్ ఉందండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్ లింక్. కావాల్సిన వాళ్ళు పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. కొరియర్ ఛార్జెస్ ఉండవు వెబ్సైట్లో చేసుకుంటే, ఆన్లైన్ ద్వారా. ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము పచ్చళ్ళు. ఇంతవరకు చూసారంటే మా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుందండి. ఏదో ఒకటి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.